హాయ్ ఫ్రెండ్స్. సో ప్రో కబడ్డీ సీజన్ 11 అనేది మనకైతే దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. మనకైతే నిన్నటితో ఎలిమినేటర్ మ్యాచెస్ అయితే అయిపోయాయి. అండ్ ఈరోజు వచ్చేసి మనకైతే సెమీఫైనల్ మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ సెమీఫైనల్లో వెళ్ళిన టీమ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ముందుగా ఎలిమినేటర్స్లో ఏమేమి జరిగింది అనేది మనం అయితే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని తండ్రి చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఎలిమినేటర్ 1 విషయానికి వస్తే మాత్రం యూపీ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే టోటల్గా యూపీ అయితే 1 సైడ్ అయితే చేసేసింది. యూపీ వచ్చేసి 46 అండ్ జైపూర్ వచ్చేసి 18 అని చెప్పుకోవచ్చు. దీంతో మన యూపీ అయితే సెమీఫైనల్కి అయితే బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుంది. అండ్ దీంతో వీళ్ళైతే హర్యానా స్టీలర్స్ టీంతో అయితే ఆడడం అయితే జరుగుతుంది సెమీఫైనల్ అనేది. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం యూపీ నుంచి భవానీ రాజ్పూత్ అయితే 11 రైడ్ పాయింట్స్ అయితే సాధించడం జరిగింది. అండ్ హితేష్ కనుక చూసుకుంటే మాత్రం 6 ట్యాకిల్ పాయింట్స్ అండ్ కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ కనుక చూసుకుంటే మాత్రం హై 5 సాధించడం జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్లో మనకైతే యూపీ విజయం సాధించి మనకైతే సెమీఫైనల్కి అయితే వెళ్ళడం జరిగింది. హర్యానా స్టీలర్స్ వచ్చేసి యూపీ సెమీఫైనల్ అనేది మనకైతే ఈరోజు అయితే ఫస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఎలిమినేటర్ 2 విషయానికి వస్తే మాత్రం పాట్నా పైరట్స్ వర్సెస్ యూ ముంబై అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్స్ విషయానికి వస్తే మాత్రం యూ ముంబై వచ్చేసి 23 అండ్ పాట్నా పైరట్స్ అయితే 31 అయితే ఉండడం జరిగింది. అండ్ దీంతో మనకైతే పాట్నా పైరట్స్ వచ్చేసి సెమీఫైనల్ 2కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ పాట్నా నుంచి అయాన్ కనుక చూసుకుంటే మాత్రం 2+8 పాయింట్స్ అయితే సాధించడం జరిగింది. అండ్ గుర్దీప్ వచ్చేసి మనకైతే హై 5 సాధించడం జరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే దేవాంగ్ కనుక చూసుకుంటే మాత్రం టోటలీ 8 పాయింట్స్ అయితే సాధించడం జరిగింది కాబట్టి. దీంతో పాట్నా పైరట్స్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీతో సెమీఫైనల్ 2లో అయితే ఈరోజు అయితే ఆడబోతున్నారు కాబట్టి. అండ్ సెమీఫైనల్ షెడ్యూల్ విషయానికి వస్తే మాత్రం 8 PM హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ అయితే ఉండడం జరిగింది. అండ్ సెమీఫైనల్ 2 విషయానికి వస్తే మాత్రం దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పాట్నా పైరట్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి. ఈ 2 సెమీఫైనల్స్ నుంచి మనకైతే ఏ టీం ఫైనల్స్కి వెళ్తుందని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.